హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ రోజు కొత్త స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది కొత్తదా అంటారేమో, కాదండి, ఇది పాత రెసిపీనే. కాకపోతే నేను ఎలా చేస్తాననేది విషయం. రెసిపీ అయితే చాలా ఈజీగా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి, నేనైతే ఒక కప్ బాంబే రవ్వ తీసుకున్నాను. దీన్ని నెయ్యిలో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఈ రవ్వ వేయించడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. కింద అడుగు అంటకుండా మాడిపోకుండా సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి. ఈ రవ్వ నెయ్యిలో వేయిస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇదైతే వేగిపోయింది. ఇందులో నేను 4 కప్స్ వాటర్ మిల్క్ కలిపి తీసుకున్నాను. మొత్తం అందులో పోసేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్ గా. ఏ మాత్రం కలపడం స్టాప్ చేసామంటే కింద ఉండలు కడుతూ ఉంటుంది. గరిటతో కలుపుతూ ఉండాలి. నార్మల్ గా కేసరి రవ్వ వాటర్ కలర్ వేసి చేస్తారు, అది వేరు. ఇది మిల్క్ తో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదైతే బాగా ఉడుకుతుంది. ఈ టైంలో 2 ఇలాచీని దంచి అందులో వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిసేపు అలా కలుపుతూ ఉండండి. షుగర్ కూడా వేసే టైం అయితే వచ్చేసింది. నేనైతే 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటరీగా తయారవుతుంది. సో ఇంకా కొంచెం కలుపుతూ ఉండండి. నేనైతే 1 కప్ రవ్వకి 1 కప్పే షుగర్ తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ వేసుకోండి. నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. ఇదైతే దగ్గర పడిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి దించేసుకోండి. ఎక్కువసేపు ఉంటే గట్టి పడిపోతుంది. రెసిపీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో కొంచెం నెయ్యిలో జీడిపప్పు ఎర్రగా వేపుకొని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీరైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకోండి. దీన్ని అయితే ఒక కప్పులోకి అయితే పెట్టేసుకుందాము. మరీ అంత వేడిగా బాగుండదు, మరీ చల్లగా అయితే బాగుండదు. కొంచెం మీడియం గా ఉన్నప్పుడు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ హల్వాని పాలు వేస్ట్ చేసాం కాబట్టి చాలా కమ్మగా అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.